ఇటు చాలా బాగుంది సినిమా చూస్తున్నాను. చాలా బాగుంది, చాలా హుషారు అనిపిస్తుంది. మామూలుగా లేదు, సూపర్గా ఉంది. స్టోరీ ఎలా ఉంది బ్రో? పల్లెటూరు స్టోరీ చూడవచ్చు. ఎలా ఉంది బ్రో సినిమా? ఓకేనా, ఆ మూవీ సూపర్గా ఉంది, బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఏం సినిమా? స్టోరీ ఇంతకు బ్రో? లవ్ స్టోరీ, ఫ్యామిలీ స్టోరీ మొత్తం అంతా బాగుంది. మూవీ నైస్, గుడ్ మా మన్నూరు అన్నకి ఆల్ ద బెస్ట్. బాగుంది సినిమా. ఎట్లుంది? తిమ్మరాజపురం, తిమ్మరాజపల్లి టీవీ చాలా బాగుంది. ఆ అబ్బాయి ప్రదీప్ కొత్తగా ఈ ఫస్ట్ మూవీ డెబ్యూ ఆర్టిస్ట్ బాగా చేస్తున్నాడు. స్టోరీ అయితే బాగుంది, డిఫరెంట్గా ఉంది, బాగుంది. బోర్ ఎక్కడా లేదు, బాగుంది. ఫ్యామిలీ ఫిలిం ఎక్సలెంట్, సూపర్ బాగుందేనా సినిమా? బాగుంది చెప్పు, బాగుంది చెప్పు, బాగుంది చెప్పు. సినిమా బాగుంది అక్క? చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. నైస్ మూవీ, మస్ట్ వాచ్ మూవీ, సూపర్. కా సినిమా ఎలా ఉంది కా? నేను రాజప్ప వాళ్ళ అక్కనే నన్ను అడగకూడదు. 90 days మీరు వాళ్ళ తాతగారు కదా? నాన్న కదా మీ నాన్న. ఓకే ఓకే. ఎలా ఉంది బస్ సినిమా? చాలా బాగుంది. మన స్లాంగ్లో చూడడం ఇంకా బాగుంది. మన స్లాంగే కదా 90s కింద అనుకుంటాము, టీవీ గురించి అది కాదు. ప్రజెంట్ సిచ్యువేషన్ కోసం ప్రజెంట్ జనరేషన్ మొబైల్ చూసుకొని ఫ్యామిలీని వదిలేస్తున్నారు. అక్కడ టీవీ అన్నారు, ఇక్కడ ప్రజెంట్ మొబైల్స్ ఉన్నాయి. ఆ మొబైల్స్ వదిలేసిన రోజు ఫ్యామిలీ అంతా ఒడిగా కూర్చొని చూస్తారు. చెప్పండి. రాజప్ప మా అబ్బాయి సినిమా తీసినారు కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే దాంట్లో అర్థం అవుతుంది. చాలా చాలా బాగుంది. దాంట్లో అర్థం ఏమంటే ప్రేమకి ఎవరు అడ్డం వచ్చినా దానికి అడ్డు లేదని అర్థము. బాగుంది, చాలా బాగుంది. మీరు చూడండి, మీరు చూసి చెప్పాలా, మేము కాదు చెప్పాలా, మీరు చెప్పాలి. బ్లాక్ బస్టర్. ఎండింగ్ ట్విస్ట్ అయితే సూపర్. రాజప్ప వాళ్ళ అత్తగారిని నేను. రాజప్ప కళ 10 ఏళ్ళ తర్వాత వాడికి నెరవేరింది. చాలా ఏళ్ళు చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు ఈ సినిమాతో బొమ్మ బ్లాస్టర్ అన్నట్లు చాలా బాగా రివ్యూస్ కూడా బాగా రావాలని అందరూ చాలా బాగుందని చెప్తున్నారు. వాడి కళ నెరవేరింది అనుకుంటున్నాను. ఇంకా వాడికి ఇంకా మంచి మంచి పిక్చర్స్ రావాలి, చాలా ఎదగాలని కోరుకుంటున్నాము. అందరూ అంటే మన 96 మన బాల్యంలోకి వెళ్ళిపోయినట్లు అనిపించింది సినిమా చూస్తూ ఉంటే. ఆ టీవీ ఒక్కొక్కరి ఇంట్లో ఉండడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఆ విధంగా చాలా బాగుంది. చెప్పండి. రాజప్ప పేరు గుర్తుపెట్టుకుని రాజప్పగానే వాడు ఎదగాలని కోరుకుంటున్నాం. ప్రదీప్ అండి అబ్బాయి, మా అబ్బాయి చాలా రోజుల నుంచి డ్రామాలు చేసుకుంటూ యాక్ట్ చేసుకుంటూ మాకు తెలియకుండా చేసినాడు. ఇప్పుడు నిజంగా సినిమా వచ్చిందానికి చాలా సంతోషంగా ఉంది. ప్రజలంతా కూడా ఆయన హెల్ప్ చేసి అందరూ చూసి ఆనందించి ఇంకా ఎన్నో చేసుకోవాలని ఆశీర్వదించి మాకు నిలబెట్టాలని మాకు కోరికలు. ఇదే విధంగా ఆయన చాలా సినిమాలు తీసుకోవాలని మా అభిప్రాయం. ఎందుకంటే ప్రజలు సహకరించి పొలంలో కూడా పట్టణానికి ఒక ఆర్టిస్ట్ ఉండాలని కోరుకుంటూ ప్రజలు కూడా కొంచెం హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. సర్లే
పిక్చర్ బాగుంది ఇంకా ఇలాగా ఇంకా ఎన్నో పిక్చర్లు తీయాలని కోరుకుంటున్నాను. దీంట్లో హీరో ప్రదీప్ మా రిలేటివ్. ఇది 1996 మేము చిన్నప్పుడు ఏ విధంగా అయితే టీవీలు ఓల్డ్ ఫిలిమ్స్, అసలు ఓల్డ్ ఫిలిం కాకుండా అదేవిధంగా న్యూకి లేకుండా ఇమీడియట్ అంటే 30 years నుంచి ఏమైతే నిజము విలేజ్ల్లో ఏమైతే ఉందో అది కళ్ళకి కట్టినట్టుగా చూపించాడు. ఈ టీవీ సీన్ అనేది చాలా బాగుంది. అప్పుడు విలేజెస్లో పాతకాలంలో మా చిన్నతనంతా కూడా ఈ గుర్తు చేశారు. ఈ ఫిలిం చాలా బాగుంది. చాలా ప్రౌడ్గా ఉంది మూవీ. కొత్తగా మళ్ళా పాత మెమరీస్ అంతా గుర్తు చేపిస్తున్నారు. ఈ మూవీ చాలా వండర్ఫుల్గా ఉంది. ఓల్డ్ మెమరీస్ అంతా మళ్ళీ